మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగియగా ఇవాల్టికి తీర్పు వాయిదా వేసింది. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందోనని ఆసక్తి నెలకొంది. నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగియగా ఇవాల్టికి తీర్పు వాయిదా వేసింది. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందోననే ఆసక్తి నెలకొంది. రైట్, ఇక ఇవాళ అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి తీర్పు వెలువరించనుంది నాంపల్లి కోర్టు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. సో ఇవాళ మాత్రం తీర్పు వెలువడనుంది బెయిల్ కు సంబంధించి. సో దీనిపై కాస్త ఉత్కంఠగా ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే హీరో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. ఆయనకు మరి రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి ఉత్కంఠ అయితే మాత్రం ఏర్పడింది. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగబోతోంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఇప్పటికే ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. హైకోర్టు ఎప్పుడైతే నాంపల్లి కోర్టు తనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చిందో వెంటనే కొద్దిసేపటి తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఉదయం ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఇక ఇమీడియట్ గా ఆయన దీనికి సంబంధించి రెగ్యులర్ బెయిల్ అనేది నాంపల్లి కోర్టులోనే మూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అక్కడే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఆ యొక్క విచారణ అనేది బెయిల్ పిటిషన్ మీద పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా నాంపల్లి కోర్టు కూడా హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులకు మరొకసారి దీనికి సంబంధించినటువంటి విచారణలు వాయిదా వేసిన తర్వాత చిక్కడపల్లి పోలీసులను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కూడా కోరింది. ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్ వేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ ఎందుకు ఇవ్వాలో హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు వారు పిటిషన్ దాఖలు చేస్తే దానికి కౌంటర్ గా బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో, రెగ్యులర్ బెయిల్ ఎందుకు మంజూరు చేయకూడదు అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ చిక్కడపల్లి పోలీసుల తరపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. సో ఇప్పటికే వాదనలు అనేవి కంప్లీట్ అవడం జరిగింది. ఇవాళ ఫైనల్ గా జడ్జిమెంట్ అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే యొక్క విచారణకు సంబంధించి కూడా ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత జడ్జిమెంట్ అనేది రాబోతుంది. మరి దీన్ని బట్టి హీరో అల్లు అర్జున్ కు సంధ్యా థియేటర్ ఘటనలో పూర్తిగా రెగ్యులర్ బెయిల్ అనేది వస్తుందా రాదనేది ఉత్కంఠగానే మారింది. ఇక మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించి ఆయనకు బెయిల్ వస్తుంది రాదనేది కూడా తెలవబోతోంది. రత్నకుమార్, ఆల్రెడీ 2 రోజుల క్రితం ఇది బెయిల్ కి రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి వాదనలు ముగిశాయి. సో ఆ వాదనల ప్రకారం వివరాలు ఎలా ఉన్నాయి? రీసెంట్ గా జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కు సంబంధించి ఎప్పుడైతే నాంపల్లి కోర్టులో ఇటు హీరో అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్స్ వేసినటువంటి బెయిల్ పిటిషన్ లో కూడా ఆయన యొక్క ప్రమేయం అనేది లేదు అంటూ కూడా వాళ్ళు ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇటు న్యాయమూర్తి కూడా మరోవైపున ఎవరైతే చిక్కడపల్లి పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి అడ్వకేట్స్ ను కూడా వివరాలు అడిగినటువంటి సందర్భంలోనే వారు ఇందులో ప్రధానంగా సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఆ ఘటన అనేది ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ రావడం కారణంగానే జరిగింది కాబట్టి ఆయన ఇందులో ఏ లెవెల్ గా చేర్చినటువంటి నేపథ్యంలోనే ఆయన యొక్క ప్రమేయం అనేది ఉంది అంటూ కూడా వాళ్ళు మొదటి నుంచి ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ అంతటికి కూడా ప్రధాన కారణం హీరో అల్లు అర్జున్ ఆయన మాత్రమే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టే కేసు విచారణ అనేది మరింత వేగంగా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన మరికొంత విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అని భావిస్తున్నారు. మనకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అవకాశం ఉంటే మరొకసారి అరెస్ట్ చేయాలన్నటువంటి వాదనలు కూడా వినిపించాయి. ఎందుకంటే కేవలం హైకోర్టు హీరో అల్లు అర్జున్ కి ఇచ్చింది మధ్యంతర బెయిల్ మాత్రమే కాబట్టి రెగ్యులర్ బెయిల్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా నాంపల్లి కోర్టులోనే రావాల్సి ఉంది కాబట్టి ఈలోగానే ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ని కూడా కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అనేది. ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఎప్పుడైతే రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు వెంటనే ఆ కోర్టు చెప్పిన ప్రకారం
ఇటు చిక్కడపల్లి పోలీసుల తరపున న్యాయవాదులు కూడా కౌంటర్ ను దాఖలు చేశారు. ఈ కౌంటర్ లోనే ఆయనకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పలుసార్లు ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి. ఇక చివరిగా ఎప్పుడైతే తనకు బెయిల్ అనేది ఇవ్వాలి హీరో అల్లు అర్జున్ కు అంటూ కూడా చివరి వాదనల్లో హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు తమ ఆర్గ్యుమెంట్స్ అన్ని వినిపించడం జరిగిందో ఆ తర్వాత ఫైనల్ గా ఇవాళ నేడు ఆ విచారణ అనేది తుది దశకు వచ్చింది. ఇక కౌంటర్ ను ఇప్పటికే పోలీసుల్ని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినప్పుడు వారు కూడా కౌంటర్ దాఖలు చేశారు. కాబట్టి ఈ కౌంటర్ కు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇవాళ జరగబోతున్నాయి. వీటి మీద ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత జడ్జిమెంట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.